Hi friends. First of all, thanks for being here in my YouTube channel. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం జేఎన్టీయూ అనంతపురం అఫిలియేటెడ్ కాలేజెస్లోని ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో డిఈవిసి అనే సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. డిఈవిసిలో 5 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ మనం ఆల్రెడీ సక్సెస్ఫుల్గా మన ఛానల్లో కంప్లీట్ చేసుకున్నాం. దానికి సంబంధించి 8 or 9 పార్ట్స్ ఉన్నాయి. అవన్నీ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఆ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్, ఫార్ములాస్, కేసెస్, స్ట్రాటజీస్, ఈజీ వేస్, షార్ట్ కట్స్, ప్రొసీజర్స్ అన్నీ మీరు తెలుసుకోవచ్చు. అవన్నీ నా యూట్యూబ్ ఛానల్లోనే. మీరు దయచేసి అవి చూడకపోతే అవి చూడండి. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్లో కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సెకండ్ యూనిట్ అనేది రావాలంటే ఫస్ట్ యూనిట్ ఖచ్చితంగా మనకి వచ్చి ఉండాలి. సో ఫస్ట్ యూనిట్ అనేది సెకండ్ యూనిట్కి బేస్ అనమాట. సో మీరు ఫస్ట్ చాప్టర్ నేర్చుకున్న తర్వాత సెకండ్ చాప్టర్ నేర్చుకున్నట్లయితే మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఈజీగా అర్థమవుతాయి. సెకండ్ చాప్టర్లో మనం ఆల్రెడీ అన్ని కాన్సెప్ట్స్ అనేవి ఫినిష్ చేసుకొని ఉన్నాము. సెకండ్ చాప్టర్లో మిగిలింది ఒకే ఒక కాన్సెప్ట్, అదేంటంటే అప్లికేషన్ టు ఎల్సిఆర్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్. ఈ కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, మనం కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్, a formation of a differential equation for an electric circuit depends upon the following laws. Let I be the current and Q be the charge in the condenser plate, nothing but capacitor plate, at any time t. Then I equals to dq by dt. Voltage drop across resistance equals to VR equals to IR. Ohm's law. Voltage drop across inductance, VL equals to L into di by dt. We know that di by dt equals to d square q by dt square. I equals to dq by dt. Derivating with respect to t on both sides. So di by dt equals to d square q by dt square. So VL equals to L into d square q by dt square. Just a minute. L into d square q by dt square. Voltage drop across capacitance equals to Vc equals to q by c. 1 by c integral I dt. Why? Because I equals to dq by dt. dq equals to I dt. Integrating on both sides, q equals to integral I dt. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ కిర్చాఫ్ లాస్ అనేవి కూడా చూద్దాం. ద ఫార్ములేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫర్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్ 2 laws. ఫ్రెండ్స్, మనం కిర్చాఫ్ లాస్ అనేది 9th క్లాస్లోనే నేర్చుకున్నామని అనుకుంటున్నాను అందరం. సో కిర్చాఫ్ ఫస్ట్ లా ఏంటంటే, the algebraic sum of voltage drops across any closed circuit is equals to the resultant electromotive force in the circuit at a junction or node. Second law, sum of entry currents equals to sum of outwards currents or leaving currents, etc. We have many names for that one. ఓకే ఫ్రెండ్స్, కిర్చాఫ్ లాస్ అనేవి కూడా చూసాం కదా. నెక్స్ట్ ఎల్సిఆర్ సర్క్యూట్స్ చూద్దాం. ఎల్సిఆర్ సర్క్యూట్ ఫ్రెండ్స్, ఇండక్టర్, కెపాసిటర్, రెసిస్టర్, ఎక్స్టర్నల్ వోల్టేజ్. కన్సిడర్ ఏ సర్క్యూట్ కంటైనింగ్ రెసిస్టెన్స్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఇన్ సిరీస్ విత్ ఎ కాన్స్టాంట్ ఈఎంఎఫ్ ఈ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇది ఈ ఫ్రెండ్స్. ఇఫ్ I is the current at time t, then the charge q on the condenser equals to integral I dt. I equals to dq by dt. Applying Kirchhoff laws, we have sum of the voltage drop across RLC equals to E. Friends, మనం ఆల్రెడీ ఇక్కడే నేర్చుకున్నాము. The algebraic sum of voltage drops across around and closed circuit is equals to the resultant electromotive force, nothing but applied electromotive force or the electrical energy that is applied externally to the circuit by the man or someone. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ V ఈక్వల్స్ టు L ఇంటూ డిఐ బై డిటి. సి దగ్గర ఇంటిగ్రల్ ఐ డిటి బై 1 by c ఇంటూ 1 by c కదా. నెక్స్ట్ V ఈక్వల్స్ టు ఐఆర్. సో ఐఆర్
plus L into di by dt plus Q by C equals to E. Next, R into dq by dt. I equals to dq by dt guys friends. So I place lo dq by dt into R plus L into di by dt plus lo d square q by dt square plus q by c equals to E. అంతా ఈక్వేషన్ అంతా క్యూలోకి మారిపోయింది. ఇప్పుడు ఇది చూస్తుంటే d స్క్వేర్ ప్లస్ ఎల్ డి స్క్వేర్ ప్లస్ ఆర్డి ప్లస్ 1/c ఇంటూ క్యూగా రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు ఈ రాద్దాము. నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ I ఈక్వల్స్ టు dq by dt కదా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t on both sides. di by dt equals to d by dt of dq by dt. ఓకేనా. సో di by dt equals to d square q by dt square. ఈ కాన్సెప్ట్ అనేది ఓకే. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ సర్క్యూట్ ఉంది. ఈ సర్క్యూట్లో ఇండక్టర్ ఉంది. సో v1 ప్లస్ v2 ప్లస్ v3 ఈక్వల్స్ టు ఈ అప్లైడ్ ఈఎంఎఫ్. ఇండక్టర్ v ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి ప్లస్ v2 అంటే కెపాసిటర్ q బై సి ప్లస్ రెసిస్టర్ ఐఆర్ ఈక్వల్స్ టు ఈ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ డిఐ బై డిటి అంటే డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ఎల్ ఇంటూ డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ ఆర్ ఇంటూ ఐ అంటే డిక్యూ బై డిటి ప్లస్ క్యూ బై సి ఈక్వల్స్ టు ఈ. ఎల్ని కామన్ తీయండి. డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ప్లస్ ఆర్ బై ఎల్ ఇంటూ డిక్యూ బై డిటి ప్లస్ 1/LC ఇంటూ క్యూ ఈక్వల్స్ టు ఈ బై ఎల్. ఇప్పుడు డి స్క్వేర్ ప్లస్ ఆర్ బై ఎల్ ప్లస్ 1/C ఇంటూ క్యూ ఈక్వల్స్ టు ఈ బై ఎల్ మనకి స్టాండర్డ్ ఫామ్లోకి మారిపోయింది. ఇక్కడ నుంచి సొల్యూషన్ అనేది ఎలా చేయాలనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఒక ప్రాబ్లం చెప్తాను దీనికి సంబంధించి, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎల్సీ సర్క్యూట్ అనేది చూడండి. ఇందాక చూసింది మీరు ఏంటంటే ఎల్సీఆర్ సర్క్యూట్. ఎల్సీఆర్ సర్క్యూట్ అంటే రెసిస్టెన్స్, కండెన్సర్, అలాగే ఇండక్టర్. రెసిస్టర్, కండెన్సర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండక్టర్ ఉంటాయి. ఎల్సీ సర్క్యూట్ అంటున్నాడు. ఆర్ లేదు అంటే ఏం లేదు, రెసిస్టర్ అనేది లేదు. అప్పుడు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఎల్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి ఎల్ ఇంటూ డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ కెపాసిటర్ ఈక్వల్స్ టు క్యూ బై సి. దెర్ ఈస్ నో ఈఎంఎఫ్ ఇన్ ద సర్క్యూట్. బై కిర్చాఫ్ లాస్ వీ హ్యావ్ ఎల్ ఇంటూ డి స్క్వేర్. ఒకవేళ ఇది అనేది 0 అయిపోయిందంటే వాడు చెప్పేది డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ప్లస్ క్యూ బై సి ఈక్వల్స్ టు 0. డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ప్లస్ క్యూ బై ఎల్సి ఈక్వల్స్ టు 0. ఎల్ని కామన్ చేశాడు, తర్వాత ఎల్ని అటు పంపించాడు. 0/L అనేది ఎల్ 0 కాబట్టి ఇలా రాశాడు. 1/LC ఈక్వల్స్ టు మ్యూ స్క్వేర్. దెన్ లెట్ 1/LC ఈక్వల్స్ టు మ్యూ స్క్వేర్. దెన్ d square q by dt square plus mu square q equals to 0. It represents free electrical oscillations of the current having period 2pi by mu. దీనికి సంబంధించింది మనం కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. ప్రాబ్లం చూద్దాం. ఇవేమి అంత అంటే వీటికి సంబంధించిన డెఫినేషన్స్ అయితే మిమ్మల్ని అడగడు, ప్రాబ్లమే అడుగుతాడు. కాబట్టి ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ప్రాబ్లం అనేది చూడండి. In an LCR circuit, the charge Q on a plate of a condenser is given by L into d square Q by dt square plus R into dq by dt plus Q by C equals to E sin pt. The circuit is tuned to resonance so that P square equals to 1/LC. If initially the current I and the charge Q be 0, so that for small values of R by L, the current in the current at a time t is given by et by 2L into sin pt. ఓకేనా ఫ్రెండ్స్. వీడియోని పాస్ చేసుకుని క్వశ్చన్ 2 times or 3 times చదవండి, అప్పుడే అర్థమవుతుంది. ఇనీషియల్గా వాడు ఏం చెప్తున్నాడంటే కరెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఛార్జ్ అనేది 0 అంటున్నాడు. సో దట్
ఫర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్ R/L. అంటే R/L వాల్యూ అనేది చాలా స్మాల్ అనేది కాబట్టి మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు అని ఒక పాయింట్ అనేది మనకి తెలుస్తుంది. అలాగే వాడు ఏమంటున్నాడంటే ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అట్ ఎ టైం t 0 ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, టైం t అయినప్పుడు కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అనేది ఇది అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా, దీనికి సంబంధించిన ఈక్వేషన్ అనేది కూడా మనకి ఇచ్చాడు కాబట్టి మనం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్దాం. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఇలా ఉంది ఫ్రెండ్స్. క్వశ్చన్లో చూడండి, L into d square q by dt square plus R into dq by dt plus q by c equals to E sin pt. అదే ఇక్కడ రాశాను. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే L కామన్ దిద్దాం, ప్లస్ R/L into dq by dt plus q by LC equals to E by L sin pt. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే దీన్ని సింబాలిక్ ఫామ్లో రాయండి. d square q ప్లస్ R/L dq ప్లస్ q by LC ఈక్వల్స్ టు E by L sin pt. d అంటే d by dt అని అర్థం ఫ్రెండ్స్. ఓకేనా, మనం వీటికి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ చెప్పాము కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, మీకు అర్థమైపోతుందని. ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు ఎక్కడైనా డౌట్ ఉందంటే ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి 100% ట్రై చేస్తాను. LD plus 1 by LC into Q equals to E by L sin PT. సో m స్క్వేర్ ప్లస్ r ఇదంతా మనకి మామూలుగా మనం చేసే ఫార్ములాకి మారిపోయింది కాబట్టి సింబాలిక్ ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకుందాం. m ప్లస్ 1 బై ఎల్సి ఈక్వల్స్ టు 0. దీనికి మనం రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో -r/L ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 4 by LC by 2 into 1 that equals to -r/L plus r minus root over r square by L square minus 4 by LC by 2. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది కదా. ఈ 2ని మనం సపరేట్గా రాసుకుందాం. అంటే -r/2L plus r minus 1/2 into root over r square by 4L square minus 4 by LC. ఓకేనా, -r/2L plus r minus root over 4L square అంటే r square by L square minus 4 by LC. అదే కదా మనకి ఇక్కడ వచ్చింది, ఎందుకు మిస్టేక్ రాశాను. ఓకే, r square by L square minus 4 by LC. సో 2ని లోపలికి మల్టిప్లై చేయండి. 1/2 లోపలికి మల్టిప్లై చేస్తే హోల్ స్క్వేర్ అవుతుంది కదా. సో r square by 4L square మైనస్ 4 by 4LC. ఈ 4ని క్యాన్సిల్ చేయండి. -r/2L ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ r square by 4L square మైనస్ 1 by LC. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇక్కడ r square by 4L square ఉంది. వాడు క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు అంటే r/L అనేది సో స్మాల్ అంటున్నాడు. r/L అనేది స్మాల్ అంటే r square by 4L square ఇంకా స్మాల్ వాల్యూ కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. సో -r/2L ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ -1 by LC. సో దీనికి -r/2L ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ -1కి 1/√LC. ఓకేనా, 1/√LC రూట్ ఓవర్ -1కి i. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి, p² = 1 by LC అంటున్నాడు. అంటే p వాల్యూ ఏంటి, p² = 1 by LC, p = 1 by√LC. ఓకేనా, సో ఇక్కడ 1/√LC ప్లేస్లో నేనేం చేస్తానంటే pని రాస్తాను, 2L ప్లస్ ఆర్ మైనస్ pi. దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది మనకు వచ్చేసింది. దానికి రూట్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేసేసాం
కాబట్టి ఇప్పుడు దీనికి సొల్యూషన్ అనేది రాద్దాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ e power minus r by 2l into c1 cos pt plus c2 sin pt. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పవర్ ఎక్స్. ఫ్రెండ్స్, ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఏంటి? ఈ పవర్ మైనస్ ఎక్స్ కదా, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఫార్ములా ఏంటి? 1 మైనస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. ఓకేనా? సో ఈ పవర్ మైనస్ ఎక్స్ని వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1 మైనస్ ఎక్స్ అంటే ఆర్ బై 2l. ఓకేనా, ఆర్ బై 2l ప్లస్ ఆర్ బై 2l హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ ఇంటూ c1 cos pt ప్లస్ c2 sin pt. ఫ్రెండ్స్, ఆర్ బై 2l హోల్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ బై 4l స్క్వేరా? ఆర్ బై ఎల్ వాల్యూ అంటేనే స్మాల్, సో ఆర్ స్క్వేర్ బై 4l స్క్వేర్ అనేది ఇంకా స్మాల్, కాబట్టి మనం ఈ వాల్యూని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఈ వాల్యూని మనం నెగ్లెక్ట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ తర్వాత టర్మ్ ఏంటంటే క్యూబ్. స్క్వేరే కాలేదు, ఇంకా క్యూబ్ ఏమవుతుంది? సో ఈ తర్వాత ఉన్న వాల్యూస్ అన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే 1 మైనస్ ఆర్ బై 2l ఇంటూ c1 cos pt ప్లస్ c2 sin pt. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కొంచెం లెంత్ ఉన్న ప్రాబ్లము, నేను మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని స్లోగా చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసేసాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. 1/d² బై ప్లస్ ఆర్ బై ఎల్ డి ప్లస్ 1/lc ఇంటూ ఈ బై ఎల్ సైన్ పీటీ. ఇది క్యూ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఇది సింబాలిక్ ఫామ్లో రాసుకుంది అనుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఈ బై ఎల్ అనేది ఇక్కడ రాసేద్దాము. కాన్స్టెంట్ కాబట్టి దాంతో పెద్ద అవసరం లేదు కాబట్టి రాద్దాం ఫ్రెండ్స్. కొంతమందికి డౌట్ రావచ్చేమో వైపీ అనేది ఎలా రాయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. ఐపీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఫస్ట్ చాప్టర్లోనే నేర్చుకున్నాం. నేను చెప్పాను కదా, పర్టికులర్ ఇంటిగ్రల్ కానీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కానీ మీరు ఏది చేయాలన్న సెకండ్ చాప్టర్లోది. మీకు ఫస్ట్ చాప్టర్ అనేది బేస్, అందులోని కాన్సెప్ట్స్ అనేవి మీరు నేర్చుకుంటేనే సెకండ్ చాప్టర్లో ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయగలిగేది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, చాప్టర్ 1 ఇంట్రడక్షన్లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ గురించి డిస్కస్ చేశాను. మీకు సెకండ్ పార్ట్ 2లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీద ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే 5 డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. క్యూ ఆఫ్ ఎక్స్ అనేది 0 కాకుండా వచ్చినప్పుడు, ఈ పవర్ ఎక్స్ కానీ అలా వచ్చినప్పుడు, అలా కాకుండా మనకి 5 కేసెస్లో కాకుండా క్యూ ఆఫ్ ఎక్స్ అనేది డిఫరెంట్గా ఇచ్చినప్పుడు 2 మెథడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ జనరల్ మెథడ్ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది. ఇవన్నీ మీరు నేర్చుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది. అయినా మీకు ఒకసారి చెప్తాను, పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది జస్ట్. సో క్యూ ఇది ఉంది కదా, d² ప్లస్ ఆర్ బై ఎల్డి ప్లస్ 1/lc ఈక్వల్స్ ఇంటూ క్యూ ఈక్వల్స్ ఈ బై ఎల్ సైన్ పీటీ అని. క్యూని ఒకటే ఇటు ఉంచి మిగతా పార్ట్ని అంతా అటు పంపించేయండి. సో అప్పుడు అదేమవుతుంది, 1/d² ప్లస్ ఆర్ బై ఎల్డి ప్లస్ 1/lc ఇంటూ ఈ బై ఎల్ సైన్ పీటీ అవుతుంది. ఈ బై ఎల్ని బయట రాస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను జస్ట్ ఊరికనే చెప్పాను మీకు ఇప్పుడు ఈ వీడియో వరకు మీకు అర్థం అవ్వాలని. కానీ మీరు పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా, డిఏబీసీలో ఫస్ట్ 2 చాప్టర్స్ అనేవి కొంచెం ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. 4-5 చాప్టర్స్ కూడా ఈజీగా ఉంటాయి. థర్డ్ చాప్టర్ ఒకటి కొంచెం, అది కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఈజీగా ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్స్ అనేవి లాజిక్తో చేయాల్సి వస్తుంది, అది కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో దీని గురించి చూద్దాం ఫస్ట్. సో సైన్ పీటీ అంటే సైన్ ఏఎక్స్ ఉంది. సైన్ ఏఎక్స్ ఉన్నప్పుడు d² ప్లేస్లో మీకేం సబ్స్టిట్యూట్ చేయమని చెప్పాను, -a² అనేది సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పాను కదా. సో d² ప్లేస్లో -p² ప్లస్ ఆర్ బై ఎల్డి ప్లస్ 1/lc ఇంటూ సైన్ పీటీ. p అంటే p² అంటే 1/lc. సో -1/lc ప్లస్ ఆర్ బై ఎల్డి ప్లస్ 1/lc ఇంటూ సైన్ పీటీ. సో 1/lc మైనస్ 1/lc క్యాన్సిల్ అవుతాయి. ఈ బై ఎల్ ఇంటూ
L by R into 1 by D sin pt. L cancel friends. E by R ఇంటిగ్రల్ sin pt వచ్చి మైనస్ కాస్ pt. ptని చేస్తే మళ్ళీ p వస్తుంది. సో మైనస్ ఈపీ బై ఆర్ కాస్ pt. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఇది క్యూపీ. సారీ ఫ్రెండ్స్, ఇది డెరివేటివ్ కాదు, ఇంటిగ్రల్ కాబట్టి p అనేది కింద రాయాలి, డినామినేటర్లో రాసుకోవాలి. ఈ బై పిఆర్. ఓకే, క్యూపీ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. మైనస్ ఈ బై ఆర్పి ఇంటూ కాస్ పీటీ. సో క్యూ అనేది ఏంది? క్యూ ఈక్వల్స్ టు క్యూసీ ప్లస్ క్యూపీ. క్యూసీ అనేది మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. 1 మైనస్ ఆర్ బై 2L ఇంటూ C1 కాస్ పీటీ ప్లస్ C2 సైన్ పీటీ మైనస్ ఈ బై ఆర్పి ఇంటూ కాస్ పీటీ. ఫ్రెండ్స్, ఇనిషియల్గా వాడు ఏమంటున్నాడంటే టీ ఈక్వల్స్ టు 0 ఆర్ క్యూ ఈక్వల్స్ టు 0 అంటున్నాడు కదా. మీరు ఏం చేస్తారంటే టీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, క్యూ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు C1 కానీ C2 వాల్యూ కానీ మీకు వస్తుంది. సో చేద్దాము. టీ ఈక్వల్స్ టు 0, క్యూ ఈక్వల్స్ టు 0. 0 ఈక్వల్స్ టు 1 మైనస్ ఆర్ బై 2L ఇంటూ కాస్ 0 1 కాబట్టి C1, సైన్ 0 1 0 కాబట్టి C2 కూడా ఈ టర్మ్ 0 అయిపోతుంది. మైనస్ ఈ బై ఆర్పి ఇంటూ కాస్ పీటీ. కాస్ పీటీ అంటే కాస్ 0 1, సో 1. ఫ్రెండ్స్, ఇక్కడ రియల్ పార్ట్ అనేది మైనస్ ఆర్ బై 2L, ఇమాజినరీ పార్ట్ అనేది పి. సో ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటాం మనం. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో టీ పెట్టాలి కదా, సో టీ. ఇప్పుడు మైనస్ ఆర్టీ బై 2L, ఆర్టీ బై 2L. ఓకేనా, మైనస్ ఆర్టీ బై 2L. చిన్న మిస్టేక్స్ చేస్తున్నాను. సో మీరు క్యూ రాసేటప్పుడు ఇక్కడ టీ పెట్టండి. ఓకేనా, ఇప్పుడు టీ ఈక్వల్స్ టు 0, క్యూ ఈక్వల్స్ టు 0. సో క్యూ ప్లస్లో 0 ఈక్వల్స్ టు 1 మైనస్ 0. ఎందుకంటే టీ ఈక్వల్స్ టు 0 కదా. టీ ఈక్వల్స్ టు 0 పెట్టారంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో C1 కాస్ పీటీ అనేది కాస్ 0 అనేది 1, సైన్ 0 అనేది 0 కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. C1 ఒకటే ఉంటుంది. ఓకే, మైనస్ ఈ బై ఆర్పి ఇంటూ కాస్ 0. కాస్ 0 అంటే 1. సో C1 ఈక్వల్స్ టు ఈ బై ఆర్పి. ఓకేనా, C1 వాల్యూ అనేది మనకు వచ్చేసింది. సో వాడు ఏమంటున్నాడంటే టీ ఈక్వల్స్ టు 0, క్యూ ఈక్వల్స్ టు 0 అంటున్నాడు. నేనేం చేస్తానంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. సో dq బై dt ఈక్వల్స్ టు 0. ఓకేనా, dq బై dt ఈక్వల్స్ టు 0 వచ్చిందంటే i ఈక్వల్స్ టు 0. ఎందుకంటే i ఈక్వల్స్ టు dq బై dt అని అర్థం. సో నేనేం చేస్తానంటే క్యూ వాల్యూ నాకు తెలుసు. సో నేను dq బై dt వాల్యూ కనుక్కొని టీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ క్యూ ప్లేస్ ఐ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు నాకేంటంటే C2 వాల్యూ అనేది కూడా వచ్చేస్తుంది. ఓకేనా, సో క్యూ వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే dq బై dt వాల్యూ కనుక్కుందాం. dq బై dt ఈక్వల్స్ టు ఇది u అనుకోండి, ఇది v అనుకోండి. సో యూవి ఫార్ములా అనేది అప్లై చేయండి. యూవి ఫార్ములా అందరికీ తెలిసి ఉంటుంది, u ఇంటూ v డాష్. ఫస్ట్ ఇది ఇలాగే ఉంచి vని డెరివేట్ చేద్దాం. అంటే మైనస్ C1 సైన్ పీటీ. పీటీని చేస్తే మళ్ళీ p వస్తుంది. సో p అనేది ఇక్కడ రాద్దాం. ప్లస్ C2 కాస్ పీటీ, సైన్ పీటీకి కాస్ పీటీ, మళ్ళీ పీటీని చేస్తే p వస్తుంది, అది ఇక్కడ రాశాను. మైనస్ ఈ బై ఆర్పి ఇంటూ ఈ బై ఆర్పి కాదు, ఇప్పుడు వీని డెరివేట్ చేసాం, యూని అలాగే ఉంచాం కదా. నెక్స్ట్ వీని అలాగే ఉంచి యూని డెరివేట్ చేద్దాం. C1 కాస్ పీటీ ప్లస్ C2 ప్లస్ సరిపోవట్లేదా. ఓకే, C1 కాస్ పీటీ ప్లస్ C2
సైన్ పీటీ ఇంటూ 1కి డెరివేటివ్ 0, టీకి 1 కాబట్టి -r/2l ఉంటుంది. ఓకే, నెక్స్ట్ -e/pr cos ptకి -sin pt, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, నెక్స్ట్ p sin pt, pకి చేస్తే మళ్ళీ ptకి చేస్తే p. సో ఈ p క్యాన్సిల్ అవుతాయి. మనం ఏం చేద్దామంటే t ప్లేస్లో 0 పెడదాం, అలాగే i ప్లేస్లో 0 పెడతాం. i అంటే dq/dt. సో dq/dt = 0. 1 - 0 ఇంటూ మైనస్ pc sin pt, sin 0 0, pc2 మాత్రమే మిగులుతుంది. pc2 ఇంటూ 1. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ c1 cos 0 1, c1 ఇంటూ -r/2l, sin 0 0 కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసేయండి. సో మనకేమొచ్చింది, 0 = pc2 మైనస్ c1 ఇంటూ r/2l. c1 వాల్యూ అనేది మనకు తెలుసు కాబట్టి c1 వాల్యూ ఏంటి, e/rp, e/rp ఇంటూ r/2l. సో r క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ pc2 మైనస్ e/2lp. సో pc2 = e/2lp. సో c2 = e/2lp². c1 వాల్యూ వచ్చేసింది, అలాగే c2 వాల్యూ కూడా వచ్చేసింది. c1 వాల్యూని c2 వాల్యూని మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి i అంటే dq/dt. సో i ఈక్వేషన్ అనేది ఇలా ఉంది. c1 c2లు ఉన్నాయి. ఈ c1 c2 ప్లేస్లో మనం ఫైండ్ అవుట్ చేసిన c1 c2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 - RT/2l ఇంటూ -p ఇంటూ e/rp sin pt ప్లస్ p ఇంటూ e/2lp² cos pt ప్లస్ c1 అంటే e/rp cos pt ప్లస్ e/2lp² sin pt ఇంటూ -r/2l ప్లస్ e/r sin pt. ఫ్రెండ్స్, ఎలా సబ్స్టిట్యూట్ చేసామో తెలుసు కదా. c1 ప్లేస్లో e/rp, అలాగే c2 ప్లేస్లో e/2lp². ఈ వాల్యూస్ అనేది ఎలా వచ్చిందని ప్రీవియస్గా మనం కనుక్కున్నవే ఆ వాల్యూస్ అనేవి. సో i = 1 - RT/2l ఇంటూ -p సో ఈ p క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుంది, -e/r sin pt. నెక్స్ట్ ఈ p అనేది క్యాన్సిల్ అవుతుంది, స్క్వేర్లో ఉండేది. నెక్స్ట్ e/2lp cos pt. నెక్స్ట్ r/2l అనేది డైరెక్ట్గా మల్టిప్లై చేసి రాసేద్దాం. -r క్యాన్సిల్, e/2lp cos pt. నెక్స్ట్ మైనస్ r, సో మైనస్ er/4l²p² sin pt ప్లస్ e/r sin pt. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ టర్మ్ని మల్టిప్లై చేద్దాం. i = -e/r sin pt ప్లస్ e/2lp cos pt, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, r క్యాన్సిల్, et/2l sin pt ప్లస్ et/2l sin pt. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, నెక్స్ట్ ERT/4l²p. ఓకేనా, మైనస్ ERT/4
4L2P cos Pt minus E by 2LP cos Pt minus ER by 4L2P square sin Pt plus E by R sin Pt. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, E by R sin Pt మైనస్ E by R sin Pt అనే వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ E by 2LP cos Pt మైనస్ E by 2LP cos Pt అనే వాల్యూ కూడా క్యాన్సిల్. ఇక్కడ చూసినట్లయితే మీరు R by 4L² అంటున్నాడు. R by L వాల్యూ అనేది స్మాల్, R by 4L² అనేది ఇంకా స్మాల్, కాబట్టి ఈ వాల్యూని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ R by 4L² అంటున్నాడు. R by L వాల్యూ అనేది వాడు స్మాల్ వాల్యూ అంటున్నాడు. అంటే R by 4L² అంటే డినామినేటర్ ఇంకా పెరిగితే వాల్యూ అనేది ఇంకా పడిపోతుంది, కాబట్టి ఇది కూడా ఈ వాల్యూని కూడా మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇంకా మిగిలింది ఏ వాల్యూ? ఈ వాల్యూ. సో ET by 2L sin Pt. ఇదేం వాల్యూ? I వాల్యూనా? ఇది మీ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్లోకి వెళ్దాం. వాడు అడిగిన వాల్యూ ఏంటనేది. సో క్వశ్చన్ ఏంటంటే, ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఎట్ ఎ టైమ్ t ఈజ్ గివెన్ బై ET by 2L into sin Pt. ద కరెంట్ మీన్స్ I వాల్యూ ఎట్ ఎ టైమ్ t. మనం కనుక్కుంది కూడా అదే, కరెంట్ ఎట్ ఎ టైమ్ t ET by 2L into sin Pt. వాడు చెప్పింది ET by 2L into sin Pt. బ్రాకెట్ పెట్టినట్టున్నాడు, సో బ్రాకెట్ పెడదాం. అది ఫ్రెండ్స్, ఇలా మనం LCR సర్క్యూట్ మీద ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ కాన్సెప్ట్లో మనం అప్లికేషన్ టు LCR సర్క్యూట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాం. దీనికి సంబంధించిన ఫార్ములాస్, కాన్సెప్ట్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లంకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను ఖచ్చితంగా రెక్టిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇందాక చిన్న మిస్టేక్ అని చెప్పాను, అదేంటంటే ఒక్క నిమిషం. ఇదిగోండి, మైనస్ R by 2L ప్లస్ 1 by root LC IE మైనస్ R by 2L ప్లస్ PI. సో CF ఈక్వల్స్ టు మైనస్ R e పవర్ ఆల్ఫా ఎక్స్. ఆల్ఫా అంటే రియల్ వాల్యూ, మైనస్ R by 2L అనేది ఆల్ఫా, ఎక్స్ అనేది ఇక్కడ T. సో ఈ టీని నేను ఫస్ట్లో సబ్స్టిట్యూట్ చేయడం మర్చిపోయాను. సో ఈ టీని సబ్స్టిట్యూట్ చేసి RT by 2L. ఇది మీకు ప్రాబ్లం మధ్యలో కూడా చెప్పాను, కానీ మీకు ఎవరికైనా కొంచెం డౌట్ ఉంటుందని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీనికి సంబంధించింది. సో RT by 2L సొల్యూషన్ అంతా సేమే. మీకు ఈ వీడియో కనుక అర్థమైనట్లయితే ఓకే. మీకు ఏమైనా చిన్న డౌట్స్ వచ్చినాయి, అరేజ్ అయినాయి అంటే ఒకసారి ఆ పాయింట్ని మళ్ళీ వీడియోలో చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఇంకా అర్థం కాలేదు, ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నాయి అంటే మీరు ఏం చేస్తారంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఆ కామెంట్స్ రూపంలో తెలియచేసినట్లయితే మీకు ఆ డౌట్కి తగిన సొల్యూషన్ అనేది, క్లారిఫికేషన్ అనేది నేను మీకు మళ్ళీ రిటర్న్ కామెంట్ ద్వారా అందిస్తాను. ఖచ్చితంగా 100% మీ డౌట్ రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మనం కనుక్కున్నాం. ఇలాగే ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ మన చేతిలో కాన్సెప్ట్ ఉన్నట్లయితే ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కాన్సెప్ట్తో మనకి సెకండ్ చాప్టర్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనం మన ఛానల్లో ఫస్ట్ చాప్టర్ అలాగే సెకండ్ చాప్టర్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్, ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు లీనియర్ ఈక్వేషన్స్, ఈ 2 చాప్టర్స్కి సంబంధించిన కాన్సెప్ట్, ఫార్ములాస్, స్ట్రాటజీస్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ కేసెస్, అలాగే స్ట్రాటజీస్, ఈజీ వేస్, షార్ట్ కట్స్, ఫార్ములాస్ అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం మన యూట్యూబ్ ఛానల్లో, మన వీడియోస్లో. సో ఈ 2 చాప్టర్స్ అనేవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీరు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్లో ఉన్న రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడు కాన్సెప్ట్ అనేది ఇంకా 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 అర్థమవుతుంది. మ్యాథ్స్ కదా, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అన్ని డిఫరెంట్ ఐడియాస్ అనేవి మీ మైండ్లోకి వస్తాయి. మనం నెక్స్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేసుకుందాం. నాకేమనిపిస్తుందంటే చాప్టర్ 1, చాప్టర్ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. చాప్టర్ 3 అనేది చాలా పెద్ద చాప్టర్, డిఫికల్ట్ చాప్టర్.
లెంతీ చాప్టర్. దానికంటే ముందు 4-5 చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత థర్డ్ చాప్టర్ చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో మీకు నెక్స్ట్ వీడియోలో కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అప్పటి వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తూ ఉండండి. ఫస్ట్ చాప్టర్ అలాగే సెకండ్ చాప్టర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, సెకండ్ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో అందిస్తాను. ఆ వీడియోస్ని కూడా తప్పకుండా వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్లో ఉన్నట్లయితే అనంతపురంకి సంబంధించింది మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఏమైనా కొత్త పాయింట్స్ కనుక వచ్చినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్ the problems related to these concepts, and also try to watch my previous videos and try to follow all my videos in my YouTube channel. Okay friends, thanks for watching this video. In next video we will meet with another new interesting chapter. Thank you friends, thank you, bye, have a good day and a great day. Bye friends.